డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మీనాక్షి నటరాజన్ పార్టీ సమీక్షలు నిర్వహించారు. వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వారీగా నాయకులతో ఆమె మీటింగ్స్ నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి సమావేశమయ్యారు. అధికార పార్టీ నేతల్లో ఉన్న పొరపచ్చాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను సరిదిద్దే పనిలో పడ్డారు. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందు వరుస మీటింగ్స్ నిర్వహించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం జరిగే ప్రభుత్వ పథకాలను అమల్లోకి తీసుకువెళ్లేలా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకులకు పలు సూచనలు చేశారు. మరోవైపు గ్రామ పట్టణ ప్రాంతాల్లోని లోకల్ గా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా పార్టీలో మంత్రి విస్తరణ, ఇతర పదవుల భర్తీపై, నేతల ఎలిజిబిలిటీ, పర్ఫార్మెన్స్ గురించి కూడా మీనాక్షి అడిగి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో పదాధికారుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ డ్రామా నడుస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము సూత్రధారులం, పాత్రధారులం కావాల్సిన అవసరం లేదని అన్నారు. దోచుకున్న దానిని పంచుకోవడానికి కల్వకుంట్ల ఫ్యామిలీలో గొడవ జరుగుతోందని విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే అధికారమని తెలిపారు. కొద్దిగా కష్టపడి ఉంటే 12 లేదా 13 ఎమ్మెల్యే సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అన్నారు కిషన్ రెడ్డి. తర్వాత పెద్దలు మాట్లాడతారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో ఆపరేషన్ కగార్ పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బస్తర్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్, సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయాలని డిమాండ్ చేశారు. 10,000 మంది పోలీస్ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు ఆలస్యమైనా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము ఆయుధాలను వదులుతాం, చర్చలకు ఆహ్వానించని అడిగినప్పుడు ఏ కనికరం ఉన్న ప్రధానమంత్రి అయినా చర్చలకు ఆహ్వానించి ఉండాల్సింది. కానీ అది చేయలేదు. మన పౌరులైనటువంటి విభిన్న అభిప్రాయాలు కలిగిన మన పౌరుల్ని చర్చలకు ఆహ్వానించలేదు. కానీ ట్రంప్ మొట్టికాయ వేస్తే తీవ్రవాదులతో, ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం మనది. ఇవాళ మనందరం కూడా ముక్తం కంటతో ఖండించాల్సింది. కాగా ఆ కర్రగుట్టల ప్రాంతంలో జరిగినటువంటి హింస, ప్రభుత్వ హింస, చర్చలకు సిద్ధమని సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడు కూడా దాదాపు 140-150 మందిని తీవ్రవాదాన్ని చెప్పుకునే నక్సలైట్ ని పొట్టం పెట్టుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు రేవంత్ సర్కార్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. కల్లబొల్లి హామీలు ఇవ్వడం, మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని అన్నారు. తులం బంగారం రుణమాఫీ అయిందని ఓట్లు వేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, పని తక్కువ అని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 15 రోజులు, తెలంగాణ చిహ్నం మార్చి 15 రోజులు, అందాల పోటీలు పెట్టి మరో 15 రోజుల పాటు కాలయాపన చేశారని అన్నారు. రైతులకు విత్తనాలు సరఫరా చేయలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని కూడా అన్నారు హరీష్ రావు. అందాల పోటీలోని ఎవరికైనా కడుపు నిండుతుందా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి పక్కనే ఉండే ఇద్దరు ఇబ్బంది పెడితే ఇంగ్లాండ్ కు చెందిన కంటెస్టెంట్ వెళ్లిపోయిందని కూడా తెలిపారు. విదేశీ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి తెలంగాణ పరువు తీశారని, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి మచ్చ తెచ్చాడని కూడా అన్నారు. తల్లిని మార్చిండు. ఏమన్నాడు? మార్పు 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 అన్నాడు. ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు. ఉద్యమం అప్పుడు ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది. ఆ తల్లి దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి.
ఏమొస్తే తల్లిని మారుస్తే ఏం మార్పు తెస్తావు? మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా? కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా. నువ్వు చెప్పిన మార్పు ఇదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదరువు మారుస్తా అన్నావు. అందులో మార్చిందైతే ఏం లేదు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? వాళ్ళు ఒక ఆమె ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది, ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు అందాల భావాలను చూడడానికి. ఒక్కసారి ఓ మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటామని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రాన్ని. రేవంత్ రెడ్డి రోజుకో వేషం, పూటకో వేషం వేస్తాడు, పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా చక్కటి పని ఉన్నదా? దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడన్న మాట తప్పుతాడా? ఇక దేవుణ్ణే మోసం చేసినవాడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? కేసీఆర్ కంటే 4 ఎక్కువ ఇస్తా నేను అన్నాడు. 4 ఎక్కువ ఇస్తా అన్నాడు. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెడితే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. అలేదా? ఆడవిళ్లకు ఆడవాళ్ళందరికీ నెలకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మింది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డది. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమైపోయింది దుకాణం. బ్యాక్ టు న్యూస్. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టెంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించాలని అన్నారు. మరి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో 150 వార్డులకు వేరువేరుగా టెండర్లు పిలిచేవారు. ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మందకృష్ణ మాదిగను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా సామాజిక న్యాయంతో పాటు ఎస్సీ వర్గీకరణలో ఆయన చేసిన కృషిని సీఎం ఎంతగానో కొనియాడారు. ఇరువురు నేతలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రస్థానంతో పాటు ఎంఆర్పీఎస్ చేపట్టిన ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ తో ప్రస్తావిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్ చేస్తామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. రేషన్ షాపుల వద్ద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని, వినియోగదారులు స్కాన్ చేసి సమస్యలు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రేషన్ షాప్ ని మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన పిడుగు హరిప్రసాద్ ప్రారంభించారు. టైంకి షాపు తెరవకపోయినా తూకం, నాణ్యత విషయంలో ఏదైనా తేడా జరిగినా డీలర్లపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని, డీలర్లు వాళ్ళ ఇంటికి వెళ్లి రేషన్ ఇచ్చినట్లు తప్పకుండా ఫోటో పెట్టాలని కూడా అన్నారు.
తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి MDU వ్యాన్లు తీసుకొచ్చి 9,260 MDU వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు రేషన్ కష్టాలు మొదలయ్యాయని అంబటి రాంబాబు అన్నారు. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని ఈ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నాక ఉద్యోగులను ఎలా తీసేస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుది ఉద్యోగాలు తొలగించే ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ విస్మరిస్తోందని అన్నారు. నీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే ఈ పెన్షన్లు తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. గేరు మారుస్తాడంట, ఏం గేరు మారుస్తాడో నాకు అర్థం కాల. అబద్ధాలని అవలేలుగా చెప్తాడంటే చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడని అర్థం కానంత పరిఫీదైపోయి అబద్ధాలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా అవినీతే. ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళ జరుగుతూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పీ పోస్టింగుల వరకు అన్ని కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు, మీ మంత్రివర్గ సభ్యులు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా 15,000 సంగతి దేవుడు ఎరుగు, ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. 5,000గా మనం రాగానే 10,000 అన్నాడు. 10,000 సంగతి దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు పీకి పారేశాడు. 2,60,000 మందిని ఉద్యోగాలు పీకేశాడు. ఏపీ బ్రెవరేజ్ లో, ఫైబర్ నెట్ లో వాళ్ళుంటే వాళ్ళని పీకేశాడు. మొత్తం 3 లక్షల మంది ఉద్యోగాలను టపామని పీకేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే. రేషన్ వాహనాల మీద ఆధారపడినటువంటి రేషన్ షాపులు పీకేసే ప్రయత్నం. ఇప్పుడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో కూటమి వైసీపీ దొందే అని అన్నారు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి. కాంగ్రెస్ పాలనలో పాఠశాల విద్యలో 3 రకాల పాఠశాలలు ఉండేవని అన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ పాఠశాలలు అనుకూలంగా ఉండేవని అన్నారు. వైసీపీ హయాంలో తెలుగు మాధ్యమం రద్దు చేస్తూ జీవో 85 జారీ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తానని అన్నారు. కూటమి వచ్చి ఏడాది అయినా జీవోను రద్దు చేయలేదని తులసిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు ఆయన. మరి టీడీపీ పేరును ఇంగ్లీష్ దేశంగా మార్చడం సమంజసంగా ఉంటుందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో అటు టీడీపీ కూటమి, ఇటు జగన్ పార్టీ దొందే. పాఠశాల విద్యలో గతంలో కాంగ్రెస్ పాలనలో 3 రకాల పాఠశాలలు ఉన్నాయి. దాన్ని జగన్ ప్రభుత్వం 6 రకాల పాఠశాలలుగా చేసింది. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని 9 రకాలు చేసింది. దీంతో అటు విద్యార్థులకు గందరగోళం, అటు వాళ్ళ తల్లిదండ్రులకు అయోమయం. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. కూటమి అధికారంలోకి వస్తే జీవో 85 రద్దు చేస్తాం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తామని టీడీపీ కూటమి నాయకులు చెప్పారు. చంద్రబాబు నాయుడుతో సహా అందరూ. అధికారంలోకి వచ్చే సంవత్సరమైనా ఆ జీవో 85 కంటిన్యూ అవుతా ఉంది. పాఠశాల విద్యలో
తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించలేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ పరిస్థితి లేదు. మాతృభాషలో పాఠశాల విద్యను నిర్వహించని దేశం అంటూ లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. పాఠశాల విద్యలో మాతృభాషలో మాధ్యమం లేని రాష్ట్రం అంటూ లేదు. అలాంటిది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పేరే తెలుగుదేశం అని పెట్టుకున్నటువంటి తెలుగుదేశం కూటమి పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకపోవడం ఇది చాలా విచిత్రం, విడ్డూరం. ఇది సిగ్గుచేటైన విషయం. ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుంది. మీరు ఇలాగే కొనసాగించాలనుకుంటే మీ పార్టీ పేరు మార్చుకోండి. తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశం అని మార్చుకోండి. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం. కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. వైసీపీపై టీడీపీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. ఓ ముస్లిం వ్యక్తిని నమాజ్ చేసుకోమని చెప్పి మళ్లీ వెళ్లే వీడియో తీసి అసత్య ప్రచారానికి తెరలేపారని అన్నారు. నిన్న క్యూ లైన్ లో సరైన ఏర్పాట్లు లేవని, భక్తులను సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపణలు చేయించారని అన్నారు. వైసీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయి ఇలాంటివి చేయిస్తున్నారని అన్నారు. ఈ ఘటనను కుట్రకోణంలో విచారించాల్సిన డీజీపీకి లేఖ రాసినట్లుగా కూడా తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. గోశాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ ఈఓ డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈ రోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకోబోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను. తమిళనాడులో ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయంలో ఏపీ కర్ణాటక భక్తులు తన్నుకున్నారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక భక్తుల మధ్య క్యూ లైన్ లో జరిగిన తోపులాట కారణంగా మొదలైన చిన్న గొడవ చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ గొడవ వల్ల భక్తుల రద్దీ కారణంగా 3 కిలోమీటర్ల పొడవైన క్యూ లైన్ ఏర్పడింది. స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని 2 వర్గాల భక్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని తిరునామలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆలయంలో భద్రత, రద్దీ నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి గూఢాచర్యం చేస్తున్నారు అనే ఆరోపణలతో పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను సైతం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సన్నీ యాదవ్ ఛానల్లో కూడా పాకిస్తాన్ వీడియోలు ఉండడంతో అతన్ని అధికారులు విచారిస్తున్నారు. సన్నీ యాదవ్ కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే జాకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలు అతని యూట్యూబ్ లో ఉన్నాయి. జాకీర్ నాయక్ భారత్ కు చెందిన వ్యక్తే అయినా మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేయడంతో భారత్ అతన్ని మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చింది. అతడిపై మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే అతను 2016లో మలేషియాకు పారిపోయాడు. అతన్ని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాడితో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జాకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూలో హిందూ మతం గురించి సన్నీ ప్రశ్నించాడు. దీంతో తమ మతమే గొప్పదని అంటూ జాకీర్ నాయక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. పాకిస్తాన్ లో ఇండియాకు చెందిన మోస్ట్ వాంటెడ్ తో మాట్లాడే అవకాశం ఎలా వచ్చింది అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. షర్మిస్టా పనోలి అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. పవన్ తన ట్వీట్ లో షర్మిస్టా పనోలి వీడియో వల్ల కొంతమందికి బాధాకరమైన హానికరమైన విషయం జరిగిందని, ఆమె తన తప్పును ఒప్పుకొని వీడియోను తొలగించి క్షమాపణ చెప్పిందని కూడా అన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు చర్యలు తీసుకుని షర్మిస్టాపై చర్యలు చేపట్టారని కూడా తెలిపారు. ప్రజలచే ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినప్పుడు కోట్లాది మందిపై పడిన లోతైన తీవ్రమైన బాధ గురించి పోలీసులు స్పందించలేదని అన్నారు. విశ్వాసాన్ని హేళన చేసి మాట్లాడినప్పుడు బెంగాల్ పోలీసుల ఆగ్రహం ఎక్కడ? వారి క్షమాపణ ఎక్కడ? వారిని వేగంగా అరెస్టు చర్యలు చేపట్టడం ఎక్కడ అని ప్రశ్నించారు. ఎవరు చేసినా సరే దేవనిందను ఎల్లప్పుడూ ఖండించాలని, సెక్యులరిజం కొందరికి రక్షణ కవచంగా మరికొందరికి కత్తిగా ఉండకూడదని అన్నారు. అది రెండు వైపులా సమానంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తుందని అన్నారు. అందరికీ న్యాయంగా వ్యవహరించండి అని పవన్ చెప్పుకొచ్చారు. సిక్కిం రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. ముఖ్యంగా 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలువురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో 1500 మంది చిక్కుకున్నారు. వర్షాలకు తీస్తా నది నీటి మట్టం ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ పెరుగుదల మంగన్, గాష్లింగ్, సోరెంగ్ జిల్లాల్లో వరదలు, ల్యాండ్ స్లైడ్లు సంభవించే ప్రమాదాన్ని పెంచింది. భారత వాతావరణ శాఖ మే 31 శనివారం సిక్కింలోని మంగన్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హెచ్చరించింది. మరి ఎన్నడూ లేని విధంగా మే నెలలో అత్యధిక వర్షాలు కురిశాయి. దీంతో సంభవించిన వరదల వల్ల తీస్తా నది పరివాహక ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. ఉత్తర సిక్కింలోని థింగ్, చుంగ్ తాంగ్ ప్రాంతాలలో భూకుదులు నమోదై ఆస్తులు దెబ్బతిన్నాయి. అలాగే పెద్ద ఎత్తున వరదలు రావడంతో పలు మార్గాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. భారత్ పాక్ల మధ్య కుదిర్చిన డీల్ కు గర్వపడుతున్నట్లు తెలిపారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఎవరు దీనిపై మాట్లాడుకోవడం లేదు కానీ పాకిస్తాన్, భారత్ల మధ్య చాలా అసహ్యకరమైన యుద్దం నడుస్తోందని అన్నారు. ప్రస్తుతం అంతా బాగుంది కానీ 2 అణ్వాయుధ దేశాలు అని యుద్దం జరిగితే పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ట్రంప్ వెల్లడించారు. ఇండియాతో త్వరలో డీల్ కుదుర్చుకుంటామన్న ట్రంప్ వచ్చే వారం పాక్ ప్రతినిధులు వాషింగ్టన్ రానున్నట్లు తెలిపారు. 2 దేశాల యుద్ధాన్ని కొనసాగించి ఉంటే డీల్ కుదుర్చాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం ఉండేది కాదని అన్నారు.